పైకెత్తి వినినట్లయితే కొంత సమయం మాత్రం ప్రభు మనకిచ్చిన సందేశాన్ని సద్వినియోగము చేసుకుందాం. మనం నేర్చుకుంటున్న పాఠం పేరేం పేరంటే పెద్ద ప్రవక్తల్లో చివరి ప్రవక్త. పరిశుద్ధ గ్రంథములో పెద్ద ప్రవక్తులుగా 4 పేర్లు రచించారు. అందులో మొదటి వ్యక్తి పేరు యెషయా, రెండో వ్యక్తి పేరు ఇర్మియా, మూడో వ్యక్తి పేరు యెహెజ్కేలు, నాలుగో వ్యక్తి పేరు దానియేలు. బైబిల్లో దానియేలు అనే వ్యక్తులు 3 ఉన్నారు. ఎంతమంది అండి? 3. దయచేసి మీరు మాట్లాడండి, తర్వాత చదువుకుంటూ రాసుకుంటూ. ఈ 3లో ప్రముఖుడు ఈ దానియేలు మాత్రం. దానియేలు అనే పదముకు అర్థము యెహోవా నా తేర్పరి అని అర్థం. ఈ దినము ఈ దానియేలులో మొదటి అధ్యాయం మాత్రం మనం ధ్యానిద్దాం. ఇవి 12 అధ్యాయాలు ఉంటాయి, కానీ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ అధ్యాయం యొక్క చరిత్ర ఏంటి అంటే, బబులోను అనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పాలించే వ్యక్తి పేరు నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ ఏమంటాడంటే, తన దగ్గర ఉన్న సైనికులతో ఇశ్రాయేలీలలో 4 ప్రాముఖ్యమైనటువంటి మనుషులను కనుక్కొని తీసుకుని రా. ఎవరిని పడితే వారు కాదు, కానీ వారికి కొన్ని యోగ్యతలు ఉండాలి, అర్హతలు ఉండాలి, అప్పుడే వారు నిలవదొక్కగలరు అని రాజుగారు సిద్ధపరిచి సైనికులను, నపుంసకులను పంపుతారు. అతని పేరు అస్పానస్ అనే వ్యక్తిని ఆ ప్రాంతీయ ప్రజల దగ్గరికి పంపుతారు. అందులో ఉన్నటువంటి అర్హతలు ఎన్ని ఉండాలో తెలుసా? 5 అర్హతలు ఉండాలి. ఎన్ని అర్హతలు? నీవు నేను ఉద్యోగం కొరకు ఎన్ని ప్రాకులాడినా రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? వారు తప్పు చేశారని కాదు, వారు పొరపాటు చేస్తున్నారని కాదు, వారు తొందరపాటు వలన తప్పిపోతూ ఉంటారు. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా మనం తొందరపడవచ్చు, కానీ దేవుని చిత్తం దగ్గరికి వచ్చేసరికి నువ్వు తొందరపడితే దేనికి చల్లవు. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నేరారోపణలు వచ్చినా నువ్వు నిలవదొక్కగలిగినప్పుడే దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా ఒక కార్యం చేయడానికి సిద్ధమవుతాడు. ఈరోజు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో అనగానే ఏ పనులు అయిపోవు, కాస్త ఓపిక కలిగి ఉండాలి. చూడండి, ఒక సామాన్య వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే, ఆ విత్తనం వేసిన దగ్గర నుండి ఆ పొలము వైపు తన మనసు ఏం చేస్తాడంటే త్రిప్పుకుంటాడు. వర్షం వస్తుందని మానేడు, ఎండ కాస్తుందని మానేడు. దాని దగ్గర ఎంత దరిద్రం, ఎంత కరువు, కడుపు పట్టుకునైనా దానికి పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతాడు. జీవితం కూడా అంతే. ఇలా చేయగలిగినప్పుడే తన ఫలం వచ్చినప్పుడు మన చేతికి అందుతారు. దానియేలు గ్రంథములో రాయించినటువంటి స్థితి ఏంటో తెలుసండి. 5 విషయాలు. లోకంలో మనుషులందరూ ఉన్నారు, అందులో ఉన్న వారు అందరూ నాకు పనికిరారు. వారికి నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాను, దాని సంగతులు నేను చెప్తున్నాను, అలా చెయ్యండి అన్నా. ఏంటయ్యా ఆ సంగతులు అంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. ఇక్కడ మొట్టమొదట లోపము లేనోళ్ళు పిలవండి. ఏమి లేనోళ్ళు? లోపము అనేది ఏదో వ్యక్తికి ఏదో రకమైన లోపం ఉంటుంది. అక్కడ రాయబడుతుంది. దానియేలు 1:3 చదవండి. రాజు అష్పెనెజరు తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు. 1 minute. మొదట ఏ అర్హత ఉండాలట? లోపము లేకపోవుట. ఏముండకూడదు? లోపం అంటే లోపం. లోపము
తప్పు వేరు సార్, లోపం వేరు. లోపం ఏంటట? లోపము లేని. చెప్పండి, మీరు నోరిప్పండి. మిమ్మల్ని ఎవరో ఏమంటారు? నేర్చుకోవడానికి ఏముండకూడదట? లోపం ఉండకూడదు. లోపం అంటే మీకు అర్థం అవడానికి చెప్తా. అయ్యా మన ఆ ప్రార్థనలో పిచ్చి కాదు. ఇప్పుడు ఒక పని ఉంటుంది. ఏంటి అంటే పని, ఎగ్జాంపుల్ పోలీసు అవ్వాలనుకోండి. నా కాలు బాగోకపోతే పోలీసులు తీసుకుంటారే, అది లోపం. నేను మాస్టర్ గారిని అవ్వాలని ఆశ ఉంది. మాస్టర్ గారిని అవ్వాలంటే ఏం చేయాలి? చదవడం కాదు, టీచింగ్ చేయడం. అందరూ చదువుతారు. చదవలేరా? మీరు చదివంతా, నేను చదివాను. టీచింగ్ చేయడం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి? వివరించడం. వివరించాలి. ఏమంటే ఇక్కడ సరళత ఉందండి అంటే సరళత అని చెప్పుకోండి అంటాడు మాస్టర్ అవ్వడం. దిద్దుబాటు అనేది ప్రతి వ్యక్తికి అవసరం. బైబిల్లో నెబుకద్నెజరు ఎంత తెలివైన వ్యక్తో తెలుసా? అయ్యా, ఇది ఇశ్రాయేలీయుల్లోనే తగిన వారు ఉన్నారు తప్ప ఇక ఎవడో బయటోడు పనికిరాడు. కాబట్టి క్రైస్తవులలో మొదట ఏమీ లేకుండా ఉండాలంటే వాడికి లోపము లేని పిల్లోడు చూడండి. ఏముండకూడదు? లోపము లేని. 2 సౌందర్యం, అందగాడై ఉండాలి. ఏమై ఉండాలి? చాలా మంది నల్లగా ఉన్నా చాలా అందంగా ఉంటారు. రంగుతో పని ఉండవు. అవునా? కొద్దిగా చూడముచ్చటగా. కొంతమంది అందం సందం లేకుండా పెళ్ళిళ్ళు ఆడేస్తారా అంటారు. అది గోను సంచి పట్టుకున్నోడు అలా ఆడవచ్చేమో కానీ ఏముండకూడదో తెలుసా? సౌందర్యం లేని వారిగా ఉన్నవారు కనీసం పక్కన నిలబడితే భారీగా భర్తగా కనబడేవారు. ఎవడో ఒకడు ఏదో ఒకరితో అనుకున్నట్టుగా వెళ్ళకూడదు. జనరేషన్ మారిపోయింది. అందుకే దానియేలు, ఇక్కడ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అన్నారు, ఎవరు పడితే ఆయన తీసుకొచ్చి వీళ్ళు బబులోను సామ్రాజ్యం. చూడండి, ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పోస్టుల్లో చూస్తే చూడగా ముఖానికి అందం వస్తుందా రాదా? స్టార్టింగ్లోనూ కొత్తగా అనిపిస్తుంది, తర్వాత అలాగే ఏమైపోద్ది? అందమైపోద్దా లేదా? ఒకప్పుడు నరేంద్ర మోడీ గారిని చూడాలంటే అసహ్యంగా ఉండేది. అవునా కదా? ఇప్పుడు రకరకాల పోజులు ఇచ్చిన 60లో 20 దాకా కనపడ. ఎందుకు? సౌకర్యాలు అలా జరుగుతున్నాయి. సౌందర్యవంతుడై ఉండాలి. ఇక 3వది ఏమంటున్నాడో తెలుసా? సకల విద్య ప్రవీణత. అమ్మా, ఏ విద్య? సకల విద్య. సకల విద్య అంటే అన్నీ రావాలి. కొన్నైనా అన్నీ రాకపోయినా. ఎంతమంది మీ ఇంట్లో మంచం పట్టి వదిలేసింది అనుకోండి, అది చేయగలరా? చెయ్యాలా లేదా? తర్వాత బిందుకి కన్నం అయిపోతే సబ్బులు చింతపండ్లు పెట్టేస్తున్నారు. వాళ్ళ సొంత ప్రయోగాలు. అవునా కదా? కొన్ని విద్యలైనా వచ్చి ఉంటున్నాయి లేదా? అంటే మీకు అర్థం అవడానే చెప్తున్నాను. కొన్ని విషయాల్లో మనం సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత అంటాడు ప్రవీణత. ఏంటట? ప్రవీణత అంటే అదే ప్రవీణత. ఒక వ్యక్తికి ఒక పని మీద చాలా దిట్ట, అందరూ చేయలేరు ఆ పని. చూడండి, ఒక అమ్మ ఊర్లో ఉండినట్లుగా ఇంకొక అమ్మ ఉండలేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ శైలు రాలేక ఏమంటారు తెలుసా? అంతా ఒకటేనే, కాకపోతే మనకి చిన్న పట్టు తెలియలేదు. అంటే దొంగలను ఒప్పుకోకుండా. ప్రవీణత అందరికీ రాదు. అందుకే ఎత్తుక్కొని వెళ్తూ ఉంటారు కొందరు. అమ్మ అరిసెలు వండి పెట్టే, పొంగడాలు వండి పెట్టు, ఆ అమ్మకు ఒక డ్రింకు, మొదటి కూరగిన్ని, ఆ పొయ్యేసిన రోజు ఉండిన రోజు చెప్తారు. 2వ రోజు మరి ఉట్టిదే ఎరేసి సేప పట్టుకున్నట్టు అన్నమాట ప్రవీణత. తర్వాత ఫైనల్గా ఆయన దగ్గర అంటారు జ్ఞానము కలిగి. తత్వ జ్ఞానం. ఏ జ్ఞానం అంటే? తత్వ జ్ఞానం. చూడండి, కొంతమంది చదువు లేకపోయినా ఒకరి విషయాలు బాగా రాబడతారు. వాళ్ళకి చదువు అంటే లేకపోవచ్చు కానీ తత్వజ్ఞానం. నేను అనుకోలేదు కానీ ఇలా అనుకోవడం విన్నాను.
అది నువ్వు నా మనిషివని నేను నిన్ను అడుగుతున్నానంటే నేను ఏదో చెప్పాను నీ మనిషి. అది తత్వజ్ఞానం. ఎవరిని ఎలాగ ఆకట్టుకోలో మనుషులు తెలివి తక్కువలు కాదు. విద్య లేనంత మాత్రాన్ని తెలివి తక్కువలు కాదు సుమా. అలాంటి మనుషులకు కావాలయ్యా. ఇప్పుడు 3వ వచనం చదవండి మొదటి నుండి. అది ఆ విషయం రాజు అస్పానోజుకు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై, ఎంత మంచి అడ్రస్ ఇచ్చాడో, ఇశ్రాయేలీలలో రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. అలాంటి మనుషులకు కావాలి అని నెబుకద్నెజరు నపుంసకుడైన అస్పానోజును పంపాడు. ఈ విషయానికి ఊర్లోనికి వెళ్ళినప్పుడు అక్కడట 4 బాలురు కనిపించారట. ఇన్ని యోగ్యతలున్న బాలు. ఎంతమంది అమ్మా? 4. అందులో మొదటి వాళ్ళ పేరు ఏం పేరు? దానియేలు, అనానీయ, మిషాయేలు, అజరయ్య. ఈ 4 దొరికారు. 6వ వచనం కొద్దాం. ఎవరిలో నుండి? యూదులు అన్నా ఇశ్రాయేలీలు అన్నా క్రైస్తవులని అర్థం. యూదులన్నా ఇశ్రాయేల్ క్రైస్తవులని అర్థం. యూదులలో నుండి దానియేలు, అనాన్య, మిషాయేలు, అజరయ్య అనువారు అనన్యకు సద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. హల్లెలూయా. ఇదే విచిత్రంగా ఉంది కదా. క్రైస్తవులను పిలిచాక అన్యుల పేర్లు పెడతారు. ఇప్పుడేం చేస్తున్నారు? అన్యుల్లో నుండి క్రైస్తవుల పేర్లు పెట్టుకో. ఏ పేరంటే అప్పారావు పేరు ఏమంటున్నారు? అజరయ్య అని పెట్టారు. అంటే ఎగ్జాంపుల్, అప్పారావుకి అజరయ్య అంటే ఆ మీద వచ్చింది కాబట్టి ఆ పేరు. అలాగా నెబుకద్నెజరు ఈ 4 పేర్లు పెట్టారు. పేర్లు పెట్టి నెబుకద్నెజరు ఏం చేశాడంటే నపుంసకుడికి చెప్పాడు, ఈ 4 నువ్వేం చేస్తావంటే కల్దీల విద్య నేర్పించి మన రాజ్యంలో వీరిని జ్ఞానవంతులుగా ఉంచాలి సుమా. ఇది ఎవరికి తెలియకూడదు. ఇది కేవలం నీకు మాకే తెలియాలి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్నది మోదీ కాదు, జగన్ కాదు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటారు పక్కన. ఆ సలహాల మేరకు వీళ్ళు వెళ్ళాలి. వీళ్ళు బయట పబ్లిసిటీ అంతే. వీళ్ళు ఎలాంటిదంటే తోలు బొమ్మల్లా మాట్లాడటం తప్ప వెనకాల ఉన్నారు వారు అనమాట. నెబుకద్నెజరుకి 4 పెట్టుకున్నారు. ఈ రాజ్యానికి స్థితి వచ్చింది. రాజుగారు ఫుల్గా ఏం చెప్పాడంటే, వారు ఏమాత్రము కూడా చిక్కుపోకుండానట్లుగా నాకు ఏ భోజనం పెడుతున్నారు ఈ 4 బాలురులకు కూడా అదే భోజనం పెట్టండి రాజుగారు ఆజ్ఞ. ఇందులో దానియేలు ఏమన్నాడంటే, మమ్మల్ని మన్నించుము, మేము అపవిత్రపరచుకోవడానికి మా ఉద్దేశం అయితే లేదు, కాబట్టి రాజుగారి భోజనం అయితే మేము చెయ్యం. రాజుగారి భోజనం పెడతామంటే వద్దంటారు. చెప్పండి అమ్మా, వద్దంటారు. వద్దంటామేంటి? ఎందుకు వద్దనకూడదు? రాజుగారు ఏమనుకుంటారని అభిమానం మీద వెళ్ళిపోతాం. దానియేలు ఖండించేస్తాడు. 8వ వచనం చదవండి. రాజు భుజించిన భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి దానియేలు ఏం చేస్తాడట? చాలా. ఈరోజు క్రైస్తవుడు సాక్ష్యం ఎక్కడ పోతుందో తెలుసా? భోజనం దగ్గర. ఎక్కడమ్మా? భోజనం. దానియేలు తనతో ఉన్న 3 స్నేహితులైతే ఆ భోజనానికి రామని చెప్పేశారు.
ఈరోజు మనం సమాజంలో మన మాటకి ఎందుకు వెళ్ళిపోవటం లేదో తెలుసా? చెప్పే ప్రతి ఒక్కరి దగ్గర భోజనానికి వెళ్ళిపోతాం. అది అన్న సంతర్పణ లేకపోతే మొక్కుబడి ప్రార్థన ఏది అనేది కాదు. భోజనం అంటే దేవుణ్ణి కూడా వదిలేస్తాం. ఆదివారం టెంట్ వేసి భోజనాలు రా అంటే రాదు. దేవుడితో పని ఉండదు. అందుకే వారు చేసే ప్రార్థనలకు సింహాల నోళ్ళు మూసాయి, అగ్ని ఆరిపోయింది, సరసాల బంధాలు కూడా తెగిపోయాయి. మరి మనం చేస్తే ప్రార్థన అదే ప్రార్థన చేస్తాం. మనం వేరుగా చేయలేదు కదా, చేస్తున్నామా? వాళ్ళు ఏ ప్రార్థన చేస్తారో మనం కూడా అదే. కాకపోతే మనలో ఉన్న లోపం ఏంటో తెలుసా? పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి భోజనం చేశారు. అది ఏ భోజనం నీకు అనవసరం అనుకుంటున్నావు. నీకు అనవసరం కావచ్చు, కానీ దేవుడు, మనం నమ్మిన దేవుడు మాత్రం దానికి ఇష్టపడతాడు. దానియేలు ఉద్దేశించాడు, నేను అపవిత్రపరచుకోవడానికి ఆ భోజనం అయితే చెయ్యను. ఖండించాడు. నువ్వు ఖండించే స్వభావం లేకపోతే నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలం ఏమాత్రమూ లేదు. దానియేలు అదే చేశాడు. ఏమన్నాడో తెలుసా? మమ్మను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఏం చేశాడట? ఉద్దేశించి. ప్రియమైన సంఘమా, పళ్ళు వచ్చిన దగ్గర నుండి తింటున్నాం. తిండి కక్కుర్తి పడి అన్యులతో కలిసిపోవద్దు. ఎందుకు అంటే నెబుకద్నెజరు అన్యుడని సంగతి తెలుసుండే, మా పొద్దు కూరగాయల భోజనమే మా అంతటా మేము చేసుకుంటామని చెప్పాడు దానియేలు. అర్రే అలా అయితే రాజుగారు మమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? ప్రాణం తీసేస్తారంటే లేదు, మేము మా వంట మేమే చేసుకుంటాం, మా పని మేమే చేసుకుంటాం. రాజుగారు పిలిచినప్పుడు మేము రావడానికి రెడీ. 10 రోజులు వదిలే, వారి మొక్కలకి మా మొక్కలకి నువ్వు తేడా చూడు అని చెప్పారు. ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్న క్రైస్తవుడు భోజనం దగ్గర దిగజారిపోతున్నాడు. వెళ్ళొద్దని నేను చెప్పటం లేదు, అది నీకు అవసరమో కాదో గుర్తించు. దేవునికి స్తోత్రం. పరిగెత్తెళ్ళి పాలు తాగి అంటే నిలబడి ఉండి నీళ్లు తాగుతాం. ఏమండి, లోకం ఎలా కనిపిస్తుందో తెలుసా? అవసరం అన్నట్టు కనపడుతుంది. అక్కడ వచ్చేది తినేది ఏమీ ఉండదు. నిన్ను పాడు చేయడానికి ఆ ప్లాన్ వేస్తాడు దుష్టుడు. ఏమంటే దెయ్యానికి ఎన్నో దారులండి నిన్ను తన్నిపోవడానికి. నువ్వు ఎంత బొట్లో పెట్టుంచు, ఆ గెద్ద కొన్ని వేల కిలోమీటర్ల నుండి నువ్వు పక్కన ఉంటుండగా పిల్లని ఎత్తుకుపోతుందా లేదా? అంతకంటే దరిద్ర భక్తులు మనం గొప్పేం కాదు. భార్యని మనిషి పక్కనే కూర్చుంటాడు, గూడు ఉంటుంది, గిన్నె ఉంటుంది, అక్కడే అన్నం ఉంటుంది. అది ఏదో నిన్ను చూసి ప్రపంచాన్ని ఏదో చెయ్యాలనుకుంటాడు. అన్ని వేల దూరం నుండి ఆ గెద్ద చూసి ఏం చేస్తా తెలుసా? ఖచ్చితంగా తను గురి పెట్టి ఆ కొడుకులను తీసుకోవాలి. మనం అంతే. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాం తెలియదు. దానియేలు ఉద్దేశించాడు, మేము అపవిత్రపరచుకోకూడదు. యోగ్యతలు ఉన్నాయి, మంచిదే, కానీ నీ ప్రవర్తన కూడా సరిగా చూసుకో అంటాడు ఆయన. చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథం 1:17 చూడండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, ఈ నలుగురు బాలుర సంగతి ఏదనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. దేవునికి స్తోత్రం. కూరగాయలు భోజనం చేసిన వాడు తెలివైనడైపోయాడు. మనకు మాట తీరు ఎందుకు రాదో తెలుసా? మనకున్నటువంటి ఆ మాట పొందుకు ఎందుకు రాదో తెలుసా? దేవుని ప్రజలతో పొందుకు నీకు ఉండదు. దేనితో ఎక్కువ నువ్వు స్నేహం చేస్తే అదే అవుతుంది. బయట ప్రపంచంతో నువ్వు కానీ ఎక్కువ స్నేహం చేస్తే నీ నోటి మాటలు కూడా అలా ఉంటాయి. బైబిల్తో అయినా స్నేహం ఉండాలి, ప్రార్థనతో అయినా స్నేహం ఉండాలి. అలాంటి బుద్ధి కలిగిన వ్యక్తులతోనే నువ్వు స్నేహం చేయి. నీ అంతటి నువ్వు చేస్తే అది ఎప్పటికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, లోకంలో నీ ఇష్టాన్ని చంపుకోమని నేను చెప్పటం లేదు, కానీ ఇది దేవుని ఇష్టానికి మాత్రం విరుద్ధం.
ఆ గడియ ఆ పూట గడిచిపోవచ్చేమో కాక. ఏమంటే ఎవడైనా భోజనం పెడితే ఒక పూట పెడతారు కానీ రోజు పెడతారా? చెప్పండి అమ్మా, రోజు పెట్టరు. నీ దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఏంటో తెలుసా? భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు. అస్పానేజ్ అనే నపుంసకుడు వచ్చి లోపము లేనివాడు చూశాడు, సౌందర్యవంతుడు చూశాడు, సకల విద్య ప్రవీణత కలిగిన వాడు చూశాడు, తత్వజ్ఞానం చూశాడు. ఈ 5 బుద్ధులున్న మనుషుల్లో 4 మాత్రం దొరికారు. బబులోను రాజ్యం అంతా ఎదిగితే, బబులోను రాజ్యం అంతా ఎంతమంది దొరికారు? 4. ఆ 4కి బుద్ధి పటిష్ఠించడం చూద్దామని నెబుకద్నెజరు అన్నాడు, నేను తిన్న భోజనమే పెట్టండి అంటే వాళ్ళేమన్నారు, మేము కూరగాయల భోజనమే శాకాహారం. మన మాంసాహారమా శాకాహారమా? చెప్పండి. మాంసాహారం వద్దని చెప్పలేదు దేవుడు. ఏదైనా బ్యాలెన్స్. దాని కెపాసిటీ దాటిపోయిందంటే ప్రమాదం. ఏంటమ్మా కెపాసిటీ? అందుకే జాగ్రత్త పడమంటున్నాడు. దానియేలు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? తెలివైన వాడు అయిపోయాడు బబులోను రాజ్యం. ఎంత తెలివైన అయిపోయాడంటే అతని జీవితంలో ఎవరికి దర్శనం వచ్చినా దాన్నట సులభంగా వివరించి చెప్పే జ్ఞానాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడు. ఇది మొదటి అధ్యాయం యొక్క సారాంశం. కాబట్టి దినం మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే, దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి అంటే భోజనము కాదు. చూద్దాం, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2-3 వచనాలు మీకు చూపించి, ఎందుకు అంటే ఇది 2వ అధ్యాయం తర్వాత మీకు చెప్తాను. ఇది మొదటి అధ్యాయంలో చరిత్ర మాత్రమే. భోజనం కొరకు ఇక్కడ రాయబడుతున్న మాట చూద్దాం ఒకసారి, జ్ఞాపకం చేసుకుందామా? రోమా రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం. రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. దేవుని అవునమ్మా, అయ్యా 15 నుండి చదవండమ్మా. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల, నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్న వాడవు కావు. చాలండి. కొందరు భోజనం పెడతారు కానీ ఆ భోజనంలో లోపం బట్టి దుఃఖిస్తూ ఉంటాడట. తింటాడు కానీ చెప్తాడా లేదా? ఎందుకు చెప్పండి? నేను చెప్పే మాట కాదు, పౌలు గారు రోమా ప్రజలు ఆ నీరో చక్రవర్తి కాలంలో దేవుని సంఘం కొరకు చెప్పు భోజనం ఎంత ప్రమాదం అనేది నేను చెప్తున్నాను. నువ్వు పెట్టిన తర్వాత ఎప్పుడైనా చూడండి, నువ్వు పెట్టిన తర్వాత 2 కంచాలు చూస్తారు. అందులో తక్కువ ఉంటే ఏం చేస్తారో తెలుసా? దుఃఖిస్తారు. ఆ పాపం నీకు పుట్టేది. పెట్టకపోయినా పర్లేదు కానీ పెట్టిన తర్వాత శుభ్రంగా పెట్టాలి. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెను, మీ కొరకు ఎవని కొరకు క్రీస్తు చనిపోయెను వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. ఎవరిని తిడతారు తెలుసా? ఇది దేవుని నమ్మిందట, వీడు దేవుని నమ్మాడట. ఎవరిని తిట్టేస్తాను? దేన్ని బట్టి? భోజనం అంటారు. మీకున్న మేలైనది దూషణ పాలు కానియ్యకుడి. అది నీకున్నటువంటి ఆ మేలైన మనస్సు బాగుంది కానీ ఏం పాలైపోతున్నావు? దూషణ పాలు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందరి ఆనందమునై ఉన్నది. అందుకే ఒకవేళ నువ్వు తిండిపోతు బయలు ఎడలా నీ గొంతుకు ఏం పెట్టుకోమన్నా? కత్తి పెట్టుకోవాలా? ఏం పెట్టుకోవాలంట? కత్తి. కత్తి అంటే అది సర్కస్ వేసుకున్న వాళ్ళ కత్తి కాదు. పేరుకే కొంతమంది తినమంటారు కానీ లెక్కలు వేసుకుంటూ ఉంటారు.
సామెతల గ్రంథంకి రండి. భోజనం కొరకు చాలా వివరణలు ఇచ్చారు. కానీ ఇవి అప్పుడప్పుడు చదువుతాం కాబట్టి మనకు కాదులే, ఆ దేశస్తులకు కావాలనుకుంటా. కాదు సుమ, వాక్యం అనేది మనకే 2 అంచులు కలిగిన ఖడ్గం ఇది. వీరు వారని తేడా తారతమ్యం లేదు. దేవుడు పక్షపాతి కాదు. ఇది మనకు మేలు కొరకు. అందుకే భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం ఒకసారి. ఆయన ఏమంటాడంటే, ఇక్కడ రాయబడుతూ ఉన్నది 23వ అధ్యాయము సామెతలు 2వ వచనం. నీవు తిండిపోతువైన ఎడల అతని రుచిగల పదార్థములు ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. అవునండి. నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపి తోడని అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశములకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వారితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థములు ఆశింపకము. అట్టి వాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. చాలండి. ఏం చూస్తాడట? లెక్కలు చూచుకునేవాడు. భోజనం గురించి వివరణ ఉందా అంటే ఉంది. నీకు చదవకది అర్థం అవ్వలేదు. కొందరు భోజనం పెట్టి ముందు కూర్చుంటారు, అరగదు. అది భోజనం పెట్టామంటే దూరం పోవాలి, ప్రశాంతం తినరా బాబా. ఒక్కొక్క అమ్మ భోజనం పెట్టి బుర్ర తినడం మొదలు పెడతారు, అప్పుడే టైం అన్నట్టు. అంటే లోపల లెక్కలు ఎత్తుంటారు అన్నమాట. ఎప్పుడైతే కూర్చుంటారో ఇది గుడ్డెటేమా మరిపిక్కర ఉంటారు కదా, లోపల లెక్కలే అవుతూ. అంటే బైబుల్ ఎంత క్లారిటీ ఇచ్చిందంటే, నేను 3 విషయాలు మీ ముందు నుంచి ముగిస్తాను. 1, దానియేలు ఏం చేశాడో తెలుసా? పిలిపించారు దానియేలును, తన 3 స్నేహితులను కూడా. ఈ 3ని పిలిపించేటప్పుడు వారికి ఏమండకూడదో తెలుసా? లోపం ఉండకూడదు, సౌందర్యం ఉండాలి, సకల విద్యలు తెలిసిన వాడై ఉండాలి, ప్రావీణ్యత తత్వజ్ఞానం కూడా. అలాంటి మనుషులు తీసిదారా బాబు. అందుకే వారిని ఏమన్నారు తెలుసా? సంస్కారవంతులు అంటారు. ఏవంతులు? సంస్కారవంతులు ఏం చేస్తారు తెలుసా? ఏమున్నా లేకపోయినా తెలివింగి మౌనంగా. సంస్కారం లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నువ్వు పెట్టావు బొవ్వా, రూపాయలు అయిపోతుంటారు. మాట కారణం ఏంటి అంటే సన్నాసులు. అంతే. సంస్కారానికి ఆపోజిట్ పదం ఏంటి? కాబట్టి మనం మామూలుగా ఉంటాం. కోడిని పట్టుకొని నువ్వు వెళ్తావా అంటే అది వెళ్దా? దాని టైం వచ్చినప్పుడు అది అలాగా దాన్ని భరిస్తేనే నాటుకోడి పోగు తగులుతుంది. బైబిల్ బోధిస్తూ ఉంది, పిలిపించు ఈ యోగ్యతలు ఉన్నవారు. 2వ విషయం, ఉద్దేశించాలి. వచ్చినవారు ఏం చేయాలమ్మా? ఏమని ఉద్దేశించాలి? ఈ గదిలోకి వచ్చిన తర్వాత దేవుని మందిరములో నేను ఉన్నాను అనే సంగతి మరిచిపోకుండా, వీధిలో ఉన్న నీ మనసులో అది గుర్తుండాలి, ప్రయాణం చేస్తున్న అది గుర్తుండాలి, ఎవడు పిలిచినా అది గుర్తుండాలి. ఉండాలా లేదా? చెప్పండి అమ్మా. ఎందుకు గుర్తుండాలి? నువ్వు దేవునికి ప్రతినిధులు కాబట్టి. చూడండి, ఒక ఉద్యోగస్తుడు గవర్నమెంట్ ఇచ్చే బోనస్ కానీ, ఉద్యోగం కానీ, జీతం కానీ అది పోద్దని తెల్లవారు 6 గంటలు కాబట్టి ఉద్యోగం వెళ్ళిపోతుందా లేదా? ఇది అటువంటిదే. కాకపోతే ఇది ప్రతిరోజు ఉండదు, 2 రోజులే. శుక్రవారం రాత్రి, ఆదివారం ఉదయం. కానీ ఇవి 2 రోజులు వచ్చినా సరే వారం అంతా దేవునికి ప్రతినిధిగా ఉన్నామనే విషయం మర్చిపోకూడదు. 3వ విషయంకి వచ్చేసరికి దేవుని అనుగ్రహం నీ మీదకి రావాలి. ఎవరి అనుగ్రహం? అనుగ్రహం రావాలంటే ఏం చేయాలి? భోజనం గురించి కక్కుడుతూ పడకూడదు. నలుగురు కూడా పిలిచారు. నలుగురిని పిలిచాడా లేదా? ఇల్లు 3కి నోరు ఊరుతుందేమో కానీ దానియేలు ఏమన్నాడో తెలుసా? మేము రామన్నా. దానియేలు చెప్పినట్లు రాయించాడు తప్ప మిషాయేలు కానీ, అజరయ్య కానీ అక్కడ ఎవరు ఉన్న పేర్లు రాయలే. కారణం ఏంటి అంటే దానియేలుగా హృదయంలో ఉంది. ఇక్కడ రాయబడుతున్న విషయం ఏంటి అంటే,
నీవు పెట్టే భోజనమును బట్టి దుఃఖపడకూడదట. నువ్వు పెట్టే భోజనమును బట్టి చెప్పండి, పెట్టేది ఉప్పు చారుతో అయినా సిరాకు పడకుండా, వినపడుతుందా? ఏం పడకుండా? గిన్నెలను గుద్దకుండా జాగ్రత్తగా పెట్ట. అంత పౌరుషం ఉంటే పెట్ట. నువ్వు పెట్టకపోయినా బాధ. దుష్టుల పాలు చేయకండి. క్రీస్తు శిలువ మీద మరణమయ్యాడనే సంగతి మీ భోజనం నిమిత్తమా దాన్ని పాడు చేస్తాడు. నువ్వు ఒక వ్యక్తికి సరిగా భోజనం పెట్టలేని వ్యక్తివి ఇక్కడ నిలబడి నీ దయలో అంటే ఊరుకో, నువ్వు చేసేది ఎంత గద్దు లేదు. మన పాటలు వింటే క్రియలు లేని విశ్వాసం దానికి వెంటనే ప్రత్యోష్యం ఏదైనా జరిగితే కదా ఎవరైనా స్పందిస్తూ ఉంటారు. దేవుని మందిరములో దేవుని ప్రజలు కొంతకాలం ఇటు కొంతమంది అటు ఎందుకైపోతారో తెలిస్తే ఇందులో నిలబడలేకపోయారు. అందరూ నిలబడలేరు. అందుకే అంత బబులోను పట్టణం అంతట్లో కొన్ని వేల మంది ఉంటే అందులో ఎంతమంది దొరికారట? నలుగురు. అదే ఇప్పుడు మనం పనిచేస్తూ ఉన్నారు తెలుసా? ఆధార్ కార్డు లింక్ ప్రతిదానికి ఫోన్ లింక్ ఎందుకు అనుకున్నారు? 666 వచ్చేది. అందుకే మనల్ని అడుగుతాడు, నువ్వు హిందువా క్రైస్తవ? కానీ మనం ఇంకా తెలివైన వాళ్ళు కదా, ఆడికంటే తెలివైన వాళ్ళు. హిందువు అని పెడతాం. మనం పెడతామా పెట్టమా? ఎవరు లిస్ట్ చూడండి, ఏం పేరు? హిందూ అని పెడతాం. క్యాస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఏదని పెడతాం? హిందూ. ఎవరైనా సరే ఎంత మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు ఏమని పెడతాడు? హిందూ అని పెడతాడు. ఎందుకని? అక్కడ లిస్ట్ ఉంటుంది. ఎవరి దగ్గర? ఆవు మొక్కమోడి దగ్గర ఉంటుంది ఒక లిస్ట్. నరేంద్ర మోడీ లిస్ట్ వెళ్ళిపోతుంది. అక్కడ క్రైస్తవులు ఎంతమంది, ముస్లిమ్స్ ఎంతమంది, హిందువులు ఎంతమంది, దాన్ని టార్గెట్ చేసి దానికి సంబంధమైన ఒక వ్యక్తిని ఎంపీని పెట్టారు. ఎలాగోలాగా తన ప్రభుత్వాన్ని తను కాపాడుతుంది. ఇది ఒక ఛానల్. నెబ్కద్నెజరు కూడా ఎర్రోడే కాదు, ఈ నలుగురిని పిలిచింది. ఆయన ప్లాన్లో చెయ్యాలనుకున్నారు, కానీ దేవుడు తారుమారు చేసి నెబ్కద్నెజరుకి నిద్ర పట్టకుండా చేసేసాడు. వచ్చే ఆదివారం చెప్పుకున్నాం అలా. ఈ విషయాలన్నీ అయిపోయాయి. నెబ్కద్నెజరు అనుకున్నాడు అతను దాటిపోయి వెళ్ళిపోతారేమో, ఈ నలుగురు అంత తెలివైన వాళ్ళు అయిపోయారు. ఊర్లో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరిని అడగటం లేదో తెలుసా? నెబ్కద్నెజరుని ఎవరు అడగలేదు, ఈ నలుగురిని అడుగుతున్నాం. ఇప్పుడు మనం ఎవరిని అడగటం లేదు, భూమి మీద దేవుణ్ణి అడగటం లేదు. ప్రస్తుత మనకున్న అవసరాలు తీర్చిన మనుషులు అడుగుతున్నాం. మన పని అలాగే ఉంది. అందుకే నోవాహు కాలంలో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా దేవుడని, దేవుని భయమని, దేవుని ఆరాధనని ప్రజలకు లేదు. కారణం ఏంటి అంటే నిత్యావసరాలు తీర్చేవాడేవులో ఆయనే దేవుడు. ప్రజలకు ఈరోజు నీ జీవితంలో భోజనం అంత ప్రమాదం. నువ్వు తుండిపోతువైన ఎడలా నీ గొంతుకి ఏం పెట్టుకోమంటున్నాడు? కత్తి అంటే సర్కస్లో పొడుచుకున్న కత్తి కాదు. కొంతమంది చూడండి, జేబులు ఎన్ని డబ్బులున్నా మంచినీళ్ళ ప్యాకెట్ కూడా కారణం గొంతుకు కత్తి పెట్టుకొని చెప్తారు. పక్కోడు ఇస్తాడంటే 4 ప్యాకెట్లు తిగేస్తారు. ఆడి జోబులో నుండి తీయడం అంటే మాత్రం సచ్చి సవాలం. శవాల మీద గుడ్డాలు వేయాలి కానీ ఆడి తీయ. అది దాని అర్థం, గొంతు కత్తి పెట్టుకోవడం. తర్వాత ఎవడైనా భోజనం పెట్టినప్పుడు లెక్కలు చూసుకుంటాడు. పేరు కంటాడట. చూద్దాం ఒకసారి ఆ మాట చూద్దాం. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్న వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయాను. అయ్యా ఇది సామెతల గ్రంథం 23వ అధ్యాయం
ఫస్ట్ నుండి. నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము, అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు వార్చలేని వారితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. దేవునికి స్తోత్రం. అట్టి వాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. ఏమంటాడు తెలుసా? ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. కాబట్టి జాగ్రత్త. మాటూసులు చెప్తారు కానీ అది నిజం మాత్రం కాదు. కొంతమంది అంటారు తినండి ఏం తింటారు అంట. తినుము త్రాగుము నీతోనే చెప్పునే గాని నీ హృదయంలో నుండి వచ్చే మాట కాదు. అది హృదయం నుండి వచ్చిన మాట కాదు. దయచేసి నా డబ్బులు పెట్టి నేను తినడం అలవాటు చేస్తాను. ఒకరి మీద ఎప్పుడు నేను బేస్ అనుకోను. అందుకే సొలొమోను అంటాడు, పేరుకి చెప్తారు కానీ నువ్వు తిండిపోతే అయిన ఎడల నీ గొంతు పట్టి పెట్టు. ఎందుకంటే దేవుని పని నిమిత్తము భోజనమే పాడు చేస్తాడు. చిన్నదానికి యేసుక్రీస్తుల మధ్యలోనికి తీసుకొస్తాడు. అందుకే దానియేలు ఏమన్నాడు తెలుసా? అపవిత్రమైనది నేను అవకుండునట్లుగా ఉద్దేశించి రాజు నియమించిన భోజనం మేము క్రైస్తవుడు వీక్నెస్ ఏంటో తెలుసా? భోజనమే. మనిషి వీక్నెస్ ఏంటో తెలుసా? భోజనం. అందుకే దానియేలుకి మొదట ఏం పెట్టారో తెలుసా? కరువులో ఉంటారో ఆకలి రాజ్యాలై ఉంటారని నెక్కదినేసారు. తెలివిగా భోజనం కూడా తీసుకెళ్ళి ఇవి మాకు అలవాటు లేదు. ఏం లేదు? అలవాటు లేదు. ఏం చెప్తున్నారు? అలవాటు లేదు. చాలా మంది ఇప్పటికి భోజనం ఏంటో తెలుసా? కుర్చీ మీద కూర్చోండి అంట. అది శాశ్వతం కాదు. దేవుడు శాశ్వతమైనది ఒక ఇంట్లో కానీ ఒక స్థలంలో కానీ కింద కూర్చొని తింటారు అందరూ. ఇంకో మాట, కుర్చీలో కూర్చుంటే అరాకలే తీరుతాయి. అది సరిగా పట్టుకోకపోతే తిరగబడిపోతే రెండోసారి పెట్టడం. ఈ కుర్చీలు వచ్చి ఆకు భోజనం వచ్చి దండుకున్నట్టు ఒట్టుకోవడం బాబు అని తిరుగుతారు కదా. ఏ ఫంక్షన్కి కానీ అంత పెద్దోడైనా కానీ ఎంత మంచి ముస్తాబై వెళ్ళా సరే ఆకు బట్టి ఒకప్పుడు సాంప్రదాయంగా దగ్గరికి వచ్చేసి ఎంత సెల్ఫ్ అయిపోతుంది. ఇది ఇక్కడనే కాదు, ప్రతి దగ్గర ఇదే జరిగిపోయింది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దీని విషయంలో నుండి సాంప్రదాయాల నుండి మీరు బయటికి రండి. దానికి బయటకు వచ్చిన వ్యక్తులు 4 ఉన్నారు. దానియేలు, అక్కడ ఉన్నటువంటి 3 స్నేహితులు. ఈరోజు నీ జీవితంలో ఆలోచించు. నీ చుట్టూ ఉన్న ప్రజల యొక్క స్థితి గుర్తించు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను కాపాడుకో. అందుకే దేవుని వాక్యం చివరిగా అంటాడు 8వ వచనం దానియేలు గ్రంథం 1:8 ఏమంటారంటే రాజు భుజించి భోజనము వాక్యం 1వ అధ్యాయంకి రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. చాలండి. ఉద్దేశం ఉంటే మానుకుంటాం. ఉద్దేశం ఉంటే మానుకుంటాం. కొందరు అంటారు నాకు అలవాటు అయిపోయిందండి అంటారు. ఏంటి అలవాటు? పుట్టుకుని మనకి అలవాటు అయింది వదలలేదా? ఎంతమంది ఇంకా సరిదంగా తింటున్నారు చెప్పండి. అయ్యా సరిదాన్ని తింటున్నామేంటి? ఇప్పుడు అది అలవాటు పోయింది. మార్చుకోవాలి. మోడల్ అవ్వాలి. రోల్డ్ మోడల్ కాదు, గోల్డ్ మోడల్ అవ్వాలి. రోల్డ్ మోడల్ అంటే కొంచెం వరకు గోల్డ్ బంగారం శాశ్వతమైన. అందుకే బంగారమును మాత్రమే మాటికి గొడవ వచ్చినప్పుడు ఇంత బంగారు పెసలు కొండ వేయటానికి గొడవలు ఆడుతారు. ఈ రోల్డ్ మోడల్కి వేలు తగలెట్టినా అది గుర్తుకు రాదు. ఏమవుతుంది? ఆ జ్ఞానం నీకు ఉండాలి కదా. ఈ 10 పక్కన పెడితే అప్పుడు 10కి వస్తుందని 10కి 6 వస్తానే నేను కొనేసుకొని తర్వాత గోల్డ్ మోడల్ గురించి అడిగితే దేవుడు అంటే నువ్వు రోల్డ్ మోడల్ కోసం పరుగులు ఇస్తావు.
నీకు బంగారానికి నీకు జట్టు పీస్ నీకు అందనీకి అయినా ఒకడు ఉన్నాడు, ఆయన లెక్కలేస్తాడు. మనం ఎదుగుద్దులు ఆడుకున్నా ఆయన లెక్కలేస్తాడు. మనకి నీకు నాకు తీర్పరి ఆయనే. అందుకే దానియేలు అన్నాడు, యెహోవా నాకు తీర్పరి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అంటే తీర్పరి దగ్గరికి ముందుకు వెళ్ళడం, నీ జీవితంలో భోజనము కొరకు మాత్రము దేవుని పనిని వాడించు. లేచి నిలబడి చేతులు జోడిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి